హాయ్ హలో అందరికీ నమస్తే. 7 సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా తెలుగు 'బిగ్ బాస్' కంప్లీట్ చేసింది. ప్రస్తుతం 'బిగ్ బాస్ 8' 1 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అందరూ సెప్టెంబర్ 8 అని అనుకుంటుర్రు. కానీ మ్యాక్సిమం సెప్టెంబర్ 1 స్టార్ట్ అవుతది. ఇంకా 29 డేసే మిగిలుంది. అయితే ప్రతి ఒక్కరిలో ఒక ఆతృత ఏంటి అంటే, అసలు 'బిగ్ బాస్ 8'కి రాబోయే కంటెస్టెంట్స్ ఎవరు? ఎలాంటి వాళ్ళొస్తారు? వాళ్ళు కంటెంట్ ఇవ్వగలుగుతారా? ఇవ్వరా? అనేది చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఆతృత ఉంటది. కొందరు వెయిట్ చేస్తా ఉంటారు. తెలియాలి అని వివిధ మాధ్యమాల్లో సెర్చ్ చేస్తా ఉంటారు. యూట్యూబ్ గానీ, క్రోమ్ గానీ. అయితే నేను మీ ముందుకి ఒక 15 మెంబర్స్‌ని లిస్ట్‌ని తీసుకొని వచ్చాను. వాళ్ళు 100% కన్ఫర్మ్ అని నేను చెప్పలేను. కానీ 99% కన్ఫర్మ్. అందులోనే ఉంటారు. ఒక 30-40 మెంబర్స్‌ని 'బిగ్ బాస్' ఓళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ ఆ 30-40 మెంబర్స్‌లో మాక్సిమం 20 మెంబర్స్‌ని మాత్రమే తీసుకురాగలుగుతారు. ఎందుకంటే 40 మెంబర్స్‌ని ఎందుకంటే కొంతమంది వివిధ ఇష్యూల వల్ల డ్రాప్ అయితా ఉంటారు. హెల్త్ ఇష్యూ గానీ, ఇంకోటి ఫ్యామిలీ ప్రాబ్లమ్ గానీ, వివిధ రకాలుగా డ్రాప్ అయితా ఉంటారు. కానీ అందులో నుంచి ఒక 20 మాత్రం పక్కా వస్తారు. సో, నేను ప్రెజెంట్ ఫస్ట్ నేమ్ ఎవరంటే 'తేజస్వి గౌడ'. మీకు అందరికీ తెలిసే ఉంటది. 'అమర్‌దీప్' వైఫ్. సీరియల్‌లో యాక్ట్ చేస్తది. బాగా ఫేమస్. సో, మంచి కంటెంట్ ఇవ్వగలుగుతదని నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఆమె అయితే 90% కన్ఫర్మ్. 100% అని చెప్పలేము. కానీ 90% అయితే కన్ఫర్మ్. నెక్స్ట్ 'ఆర్‌పీ'. 'ఆర్‌పీ' గారు గూడా మీకు తెలిసే ఉంటది. రీసెంట్‌గా ఎలక్షన్‌లో కాంట్రోవర్సీలతో ఫేమస్ అయ్యారు. ట్రెండింగ్‌లో ఉన్నారు. మాక్సిమం అతను గూడా 'జబర్దస్త్‌లో' యాక్ట్ చేశాడు. అందరికీ తెలిసిందే. కామెడీ గూడా బాగా చేయగలుగుతాడు. అతను గూడా 90% కన్ఫర్మ్. 'నేత్ర' ఆమె ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంది. యూట్యూబర్. ఆమె గూడా మాక్సిమం వచ్చే అవకాశాలున్నాయి. 'శ్వేతా నాయుడు' ఆమె డాన్సర్. సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్. మీ అందరికీ తెలిసిందే. 'మెహబూబ్ అలీ'తో ఎక్కువగా డాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు. ఇంకొకరు ఎవరంటే 'అనిల్ గీలా'. అతను గూడా యూట్యూబర్. 'మై విలేజ్' షోతో ఫేమస్ అయ్యారు. సో, మాక్సిమం అతను గూడా 90% కన్ఫర్మ్ అని అనుకుంటున్నాము. ఇంకో కంటెస్టెంట్ ఎవరంటే 'వింధ్యా విశాఖ'. ఆమె గూడా స్పోర్ట్స్ ప్రెజెంటర్. మాక్సిమం ఆమె గూడా 90% కన్ఫర్మ్. వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆమె గూడా మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి కాబట్టి 'వింధ్యా విశాఖ' గారు గూడా ప్రేక్షకులని అలరిస్తారని అనుకుంటున్నాము. మంచి కంటెంట్ ఇస్తారని అనుకుంటున్నాం. 'సనా బేగం'. 'సనా బేగం' ఎవరో మీకు తెలిసే ఉంటది. ఆహ్, మూవీస్‌లో యాక్ట్ చేస్తా ఉంటారు. అంటే మదర్ క్యారెక్టర్ గానీ, అత్తమ్మ క్యారెక్టర్ గానీ, అట్లాంటి క్యారెక్టర్ యాక్ట్ చేస్తా ఉంటారన్నమాట. 'రీతూ చౌదరి'. 'రీతూ చౌదరి' గారు ఆమె గూడా సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్. యాంకరింగ్ చేస్తా ఉంటారు. మా 1 మంత్ బ్యాక్ 'దావత్' అనే షోలో గూడా యాంకరింగ్ చేస్తూ కనిపించారు. ఆమె గూడా 90% కన్ఫర్మ్ అయ్యే అవకాశాలున్నాయి. కన్ఫర్మ్ అంటే పక్కా 99% వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్లామర్ పరంగా గూడా అవసరం కాబట్టి షోకి ఖచ్చితంగా ఆమెను తెచ్చే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పుకో. 'యాదమ్మ రాజు'. 'యాదమ్మ రాజు' పక్కా ఆహ్, వచ్చే అవకాశాలైతే ఉన్నాయి 90%. ఎందుకంటే అతను 'పటాస్' షోలో గానీ,
ఇంకోటి కామెడీ స్టార్స్‌లో గానీ, 'జబర్దస్త్‌లో' గానీ మంచి కామెడీతో అందరిని ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా 90%, 99% కూడా అతను వస్తారని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారని తెలిసింది. సో, ఖచ్చితంగా వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయని అనుకుంటున్నాం. యాక్టర్ 'ప్రభాకర్'. యాక్టర్ 'ప్రభాకర్' గారు వివిధ సీరియల్‌లో మీకు తెలిసిందే 'వదినమ్మ' సీరియల్‌లో చాలా ఫేమసు. ఖచ్చితంగా అతను గూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి 90%. 100% నేను ఎవరికీ కూడా చెప్పను. ఎందుకంటే మళ్ళీ 100% చెప్పిన తర్వాత ఒకవేళ ఈ వివిధ కారణాల వల్ల డ్రాప్ అయిందనుకో, మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో, ఖచ్చితంగా 100% అంటే చెప్పలేము. 90% అయితే కన్ఫర్మ్ అని చెప్తాను నేనైతే. 'ఇంద్రనీల్' సీరియల్ యాక్టర్. అతను గూడా వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. అతను గూడా కంటెంటు ఎందుకంటే గొడవలకైనా, దేనికైనా మంచి ఫిజిక్ ఉన్నోళ్ళు కావాలి షోకి. సో, ఖచ్చితంగా అతన్నైతే తెస్తారనైతే అనుకుంటున్నాము. వినపడుతుంది కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా అతని పేరు. సో, వస్తారని అనుకుంటున్నాము. ఇంకో 'యువ సామ్రాట్'. ఇంకొక నేమ్ వచ్చేసి 'యువ సామ్రాట్'. అతను రీసెంట్‌గా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. 'హర్ష సాయిష్' గాని, బెట్టింగ్ విషయంలో గాని చాలా దాన్ని వ్యతిరేకించడము. సో, అతను గూడా చాలా ఫేమస్ అనే చెప్పుకోవాలి. సో, మంచి కంటెంట్ అయితే ఇవ్వగలుగుతాడు అతను. ఏందంటే నామినేషన్స్‌లో గాని, వివిధ రకాలుగా ఆర్గ్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా ఒక పెద్ద మనిషి క్యారెక్టర్ అయితే పోషిస్తాడని అనుకుంటున్నాము. సో, వస్తాడనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము 90%. రావాలి గూడా అనుకుంటున్నాం. చూద్దాం అతను ఎట్లాంటి కంటెంట్ ఇస్తాడో మేము గూడా మనం కూడా వేచి చూద్దాం. ఇంకో వినపడుతున్న నేమ్ ఏంటంటే 'పవిత్ర' 'జబర్దస్త్‌లో' యాక్ట్ చేస్తది. ఆమె గూడా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం 90% రావచ్చు ఖచ్చితంగా. మంచి కంటెంట్ ఇస్తదని కోరుకుంటున్నాం. 'దీపిక సింగ్' ఆమె నేమ్ గూడా వినబడుతుంది. ఆమె కూడా టీవీ యాక్ట్రెస్. కొన్ని సినిమాలలో కొన్ని సీరియల్‌లలో యాక్ట్ చేసింది. సో, ఆమె గూడా వస్తదని అనుకుంటున్నాము. 90%, 100% అని చెప్పలేము. 90% అయితే వస్తదని అయితే అనుకుంటున్నాం. మాక్సిమం అయితే ఒక 15 మెంబర్స్ నేమ్స్ అయితే చెప్పాననుకుంటున్నాను. సో, ఇంకా వస్తారు. ఇంకొక 20 అబోవ్ ఉంటారు పక్కా 22 వరకు. సో, వీళ్ళందరూ కలిసి ఒక మంచి కంటెంట్‌నిచ్చి 'బిగ్ బాస్ 8'ని విజయవంతం చేయాలని నేనైతే ఆశిస్తున్నాను. నా రివ్యూ జర్నీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను 'బిగ్ బాస్ 8'తో. నేను మంచిగానే చాలా ఇంట్రెస్ట్ 'బిగ్ బాస్' అంటే ప్రతి సీజన్ గూడా ఫాలో అవుతాను. సో, అట్లా చేస్తే బాగుంటుండే, ఇట్లా చేస్తే బాగుంటుండే అని చాలా సార్లు అభిజిత్ విషయంలో గానీ, అభిజిత్ విషయంలో అయితే ఇగ 'బిగ్ బాస్ 4'లో ఫేవరెటు. ఇగ అఖిలు కొంచెం రెచ్చగొట్టినప్పుడు గానీ, అప్పుడు చాలా కోపమేసేది. ఎందుకంటే మనం అభిజిత్‌ని ఇష్టపడ్డాం కాబట్టి, అఖిల్ విషయంలో కోపమొచ్చేది. ఏదేమైనప్పటికీ మనము అక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నంత వరకే జడ్జ్ చేస్తాం కాబట్టి, బయటకు వాళ్ళొచ్చిన తర్వాత మనకనవసరము. మనం 'బిగ్ బాస్‌లో' ఉన్నది వరకే వాళ్ళని పాజిటివ్స్ గానీ, నెగెటివ్స్ గానీ ఏదైనా మాట్లాడతాం. ఇక వాళ్ళు బయటకొచ్చాక వాళ్ళు ఎట్లా ఉండని మనకనవసరం. సో, నేనైతే ఒక మంచి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను 'బిగ్ బాస్ 8'. మీరందరూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. చూద్దాం ఎవరు ఎంత కంటెంట్ ఇస్తారు, ఎట్లా గొడవలు పడతారు, మనకెంత ఆహ్, ఎంటర్‌టైన్ చేస్తారు అనేదే ఇంపార్టెంటు. ఎక్కువ రోజులు ఎవరు ఉంటారు అనేది వాళ్ళ ఆటను బట్టి ఖచ్చితంగా ఉంటదని చెప్తాము. ఎవరైతే కంటెంట్ ఇస్తారో వాళ్ళు హౌస్‌లో ఉంటారు. కంటెంట్ ఇవ్వకపోతే వాళ్ళు హౌస్‌లో ఉండరు. అది అందరికీ తెలిసిన విషయమే. సో, ఆ కంటెంట్ ఇవ్వడానికి వాళ్ళు పడే పాట్లు ఏంటి అనేది చూద్దాం త్వరలో. త్వరలో 1 వీక్‌లో ఫస్ట్ ప్రోమో రాబోతుంది. ఇంకో వీక్ తర్వాత సెకండ్ ప్రోమో గూడా వస్తది. ఇగ ప్రోమోస్ అయితే ఇగ వస్తూనే ఉంటాయి. 'బిగ్ బాస్' స్టార్ట్ అయ్యే వరకు సెప్టెంబర్ 1 వరకు వస్తూనే ఉంటాయి. చూద్దాం ఎట్లా ఉంటదో వెయిట్ అండ్ సీ.
వెయిట్ ఫర్ బిగ్ బాస్ 8 29 డేస్ టు గో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాజు. లాస్ట్‌లో చెప్తున్నాను నేము. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.